700. వస్తానండి. వాయించింది చాలు, తీసుకుని పైకెట్టు. బాబు వచ్చింది అడుక్కోడానికి కాదు, ఆయన పెంపుడు కుక్క మీ ఇంటికి వచ్చింది చూసిపోదామని. టామీ దా 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 దా. గుడ్ మార్నింగ్ సార్. అరే కాలికేమిటి? అరే మట్టి అంటుకుంది సార్. నీ బాబా మా బాబు కాళ్ళు దుడుస్తున్నాడని ఫీల్ అవుతారా అబ్బాయి? మా బాబు కాలి కింద చెప్పే ఇప్పుడు నీ చెల్లికి మొగుడయ్యాడు. టామీ సార్, నీ పెళ్ళాం అదే వాడి చెల్లెలు నాకు మనశ్శాంతి లేకుండా చేసిందిరా. దాన్ని ఏం చేస్తావు? పక్కింటూరుతో దానికి రంగు కట్టి రోజు చితకబాది దానికి మనశ్శాంతి లేకుండా చేసేస్తానండి. మరి ఇన్నాళ్ళు బాబుకు ఒంటి మీద బట్టలు లేకుండా చేసింది కదరా, దానికి ఏం చేస్తావు? దానికి ఒంటి మీద బట్టలు లేకుండా చేసేస్తానండి. బాగోదురా, ఆడపిల్ల కదా, కనీసం ఓ తెల్ల చీరన కట్టుకునేట్టు చేసి బొట్టు తెరిపేస్తే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అయితే మన ఫ్లూట్ తీసుకుని నేను పొడుచుకు చచ్చిపోతానండి. ఇప్పుడు కూడా నీ చెల్లెల్ని కోర్టుకు పంపించి సాక్ష్యం చెప్పిస్తావా? ఆడు చెప్పమంటే నా పెళ్ళం ఎందుకు చెబుతుందండి? చెప్పనని నీ పెళ్ళాం చేత చెప్పించు. ఏమేవ్ ఓసారి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరు? మీ టామీ పెళ్లి చేసుకుంటాన్ని కడుపు చేసి వదిలేసిన సుశీల. అంటే వాడు చేసుకున్నది నీ చెల్లెని కదా? కాదు, ముసిగేసి పేట్ల మీద కూర్చోబెడితే నా చెల్లెలు అనుకుని తాళి కట్టాడు. కరెంటు తీసి గదిలోకి పంపిస్తే కాపురం చేశాడు. ఏటి నమ్మలేకపోతున్నారా? రే కాశీ, నేను రైపో వస్తున్నానండి. ఏండి, ఈయన మా బావగారండి, అది మా చెల్లండి. ఈడికెట్టిన ముహూర్తానికి వీళ్ళకి పెళ్లి అయిపోయిందండి. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. ఏమంటే రాజనాల్ గారండి, నాదో చిన్న డౌట్ అండి. తమరు చాలా సీనియర్ మోస్ట్ వెళ్ళను కదండి, ఈడు నిన్న కాక మొన్న వచ్చిన జూనియర్ వెళ్ళండి. మరి ఈడికే ఇన్ని తెలివితేటలుంటే మా యువ సామ్రాట్ యంగ్ హీరోకి ఎన్ని తెలివితేటలు ఉండాలండి? ఆలోచించలే గారు. చూడు బుల్లెలను, హీరో వచ్చి ఇళ్ళని మీద పడ్డా, ఇళ్ళనెళ్ళి హీరో మీద పడ్డా, ఇళ్ళనికే బొక్క. కావాలంటే రాజనాల్ గారిని అడుగు. భయ్యా, ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఏంటి? బతికి బట్టకడతాడంటావా? బట్టా కట్టడు, బతకా బతకడు. ఎందుకంటే రేపు కోర్టులో చెల్లి సాక్ష్యం చెబుతుంది. జడ్జి గారు ఉరి శిక్ష వేస్తారు. ఉరి తీయడానికి పోలీసులు తీసుకెళ్తారు. ఏరా, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. ఎన్ని ఏళ్ళైందిరా చూసి? అన్నయ్య గారు, వదిన గారి ఆరోగ్యం ఇదిగో అప్పటి నుంచి ఇంతేనమ్మా. ఈ లోకంతో సంబంధం లేదు, జీవోత్సవంలా ఉంటుంది. మందుల రూపంలో ఏ రోజుకి ఆ రోజు దాన్ని ఆయుష్కుంటున్నానంతే. ఎవరెత్తను భలే యాక్ట్ చేసేస్తున్నాడు. యాక్ట్ చేయడం ఏంటి? ఆయన మా నాన్నగారు. అదేలే, మీ అమ్మ క్యారెక్టర్ కూడా భలే సూట్ అయింది. నాచురల్ గా ఉంది. మా బాబు నమ్మేస్తాడు. అమ్మా మంగ, మీ అత్తయ్య నా పెద్ద బెడ్రూమ్ లో తీసుకెళ్ళి రండి. ఇంకా ఏమిటో విశేషాలు? నీకు బ్యాడ్ న్యూస్ రా. ఏమిటది? ఇక మీద నీకు నేను స్నేహితుడినే కాదు. ఏ, నాతో కైం పెట్టుకుంటావా? కాదు, వియ్యం పెట్టుకుంటున్నాను. వాట్? మరి ఇది బ్యాడ్ న్యూస్ అంటావేమిట్రా? కట్టికోవాలి కదరా. అదా సంగతి. మరి అసలు ఇంతకీ మావాడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడం ఏమిటి? మీ రవిని మా మంగ, మా మంగని మీ రవి గ్యాప్ లేకుండా ప్రేమించుకుంటున్నారు. మా వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా మంగ దగ్గర నుంచి. అడుగు, హీరో వచ్చాడుగా, అడుగు. ఏమిటది? అదే అల్లుడు, మా మంగ నువ్వు లవ్ ఆడుకుంటున్నారు కదా, ఆ సంగతి చెప్తున్నా. వాట్? నేను మీ మంగని లవ్ చేస్తున్నా? చిచి, అవద్దండి డాడీ. అల్లుడు, ఇదేమిటి సడన్ గా ఇలా ప్లేట్ ఫిరాయించావు? ప్లేటు ఫిరాయించలేదు, స్పూను ఫిరాయించలేదు. అసలు మీ మంగ అంటేనే నాకు ఒళ్ళు మంట. ఏంటి రాంగ్ సైడ్ లో వస్తున్నా? త్వరగా కమిట్ చేయించాక. కమిట్ చేయించడం ఏంటి? అదే పెళ్లికి మనం ప్రేమించుకున్న విషయం చెప్పి. మనం ప్రేమించుకున్నావా? పంచభూతాల సాక్షిగా మనం ప్రేమించుకోలేదు? పంచభూతాలా? వాళ్ళెవరు? వేటూరి, బాలు, చిత్ర, రాజు, కోటి. వాళ్ళెవరు? ఇదిగో నిజంగా అమెరికా నుంచి వచ్చినట్టుగా యాక్ట్ చేస్తావేంటి? యాక్ట్ చేయడం ఏంటమ్మా, వాడు నిజంగానే అమెరికా నుంచి వచ్చాడు. నువ్వు అమెరికా నుంచి వచ్చావా? అవును. చూడు, నువ్వు మరీ ఓవర్ యాక్ట్ చేయకు. నీ డబ్బులు నీకు ఇస్తాడు. రే, మీ అమ్మాయికి ఏమైనా నీలాగా స్క్రూలుదా? అబ్బే, నిన్ను ఎప్పుడు చూడలేదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. చూడమ్మా,
చక్రవర్తిని మన రవి తండ్రి అమెరికా నుంచి వచ్చాడు. పోరి నా పిచ్చి తండ్రోయ్, ఎంత పిచ్చిగా నమ్మేస్తున్నావురా? ఇతను రవివర్మ కాదు, అతను ఇతని బాబు కాదు, ఇతను పెద్ద దొంగ. ఆ విషయం నీకు తెలిస్తే మా పెళ్లి ఒప్పుకోవని ఇతను రవివర్మలా నాటుకొడుతున్నాడు. నాటకం అంటే ఏంటమ్మా, అతను రవివర్మే. పోరి నా బాబోయ్, కాదురా బాబు. కావాలంటే ఇతని చెల్లి తీసుకొచ్చి చెప్పిస్తాను. ఓసిన పిచ్చి తల్లి హోయ్, నిజంగా నీకు స్కూల్ ఉదయం ఏమిటే? అతని చెల్లి ఎక్కడుంది? మెంటల్ హాస్పిటల్లో ఉంది. డాడీ, ఈ పిచ్చి వాళ్ళ దగ్గర ఉంటే మనకి పిచ్చి ఎక్కుతుంది. పదండి. మంచిది, డాక్టర్ని పిలిపించా. అమెరికా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. భయ్యా భయ్యా, ఎవడో పిచ్చిరాన సూట్ కేసు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆడు వదిలేస్తే మనం ఎందుకు వదలాలి? వెళ్ళి వేసుకొచ్చే. ఓకే. ఈ దొంగ సచ్చినోడు ఎవడు? ఆడి చావు ఈడు కొట్టేస్తున్నాడు. అరే, డ్రెస్ సెటప్ చేసావే, ఇదిగో సూట్ కేసు కొట్టుకొచ్చేసా. కొట్టుకొచ్చేసావా? అంటే దొంగతనం చేసావా? అలా అడిగితే ఎత్తారండి. దున్నపోతులాగున్నావు. దొంగతనం చేయడానికి సిగ్గులేదు? సడన్ గా రివర్స్ గేరేసాడు గురు. నోర్మయ్, ఎవడ్రా నీ గురు? మర్యాదగా బ్రీఫ్ కేసు ఎక్కడి నుంచి తెచ్చావు అక్కడ పెట్టే. అది కాదు, ఇప్పుడు పెడతావా పోలీసులు పిలవమంటావా? సీరియసా కామెడీయా? సీరియస్ గానే చెప్తున్నాను. అయితే పెట్టేసి వస్తాను. అదేమైంది? ఈడెవడో మంచి దొంగలాగా ఉన్నాడు. అమ్మో పేలుతుందేమో. ఉట్టి చేతులు అలా ఊపుకుంటూ వచ్చేస్తాం. పెట్టేదిరా. పెట్టేదా? అవునా, కారులో పెట్టి. ఏంటి గురు, ఈ మధ్య డ్రెస్ తో పాటు డైలాగులు కూడా మార్చేస్తున్నావా? డైలాగులు మార్చడం ఏంట్రా? లేకపోతే అంటే ముందేమో తెమ్మన్నావు కదా, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చి అక్కడ పెట్టేమన్నావు కదా, పెట్టేస్తే పెట్టేదంటున్నావు. పిచ్చోళ్ళ పిచ్చివాగుడేంటి? పెట్టేట్రా. నేనట్రాను, కాలుతో వెళ్ళి తెచ్చుకో. ఎవరు నువ్వు? అచ్చు నాలాగే ఉన్నావు. అవును, నువ్వు కూడా నాలాగే ఉన్నావు. నువ్వెవరివి? నా పేరు దేవా. దేవా అంటే లిఫ్ట్ దగ్గర రెస్టారెంట్ లో నువ్వు ఫైట్ చేసింది నేనే. కానీ నువ్వు రవివర్మ, అమెరికా నుంచి వచ్చారు. వారిని నువ్వేనా? నన్ను నువ్వు అనుకుని అల్లుడు గారు రండి అంటూ మా మంగనాన్న నాకు మందు పోసాడు. అంటే మంగని లాగా ఎత్తి చేసుకుంటుంది మనమే. అదా సంగతి. అది సరే, ఆ సింగపూరాడేటి? మొన్నేమో నా మీదకి ఫైటింగ్ వచ్చాడు, ఇవాళేమో బాంబు పెట్టి చంపేయాలనుకున్నాడు. ఏం చేశావు? వాడి మేనకోడలు ఊహ నేను ప్రేమించుకున్నాం. వీడేమో నన్ను అడ్డు తొలగించి ఊహని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఓరిడప్ప, అదే కథ. అయితే అంటున్నాడు దగ్గరికి వెళ్ళి నేను నువ్వు కాదని చెప్పాలి. వద్దు, నేను నువ్వు కాదని వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నన్ను తగులుకుంటాడే. తగులుకున్నా కూడా నీకు ఫైటింగ్స్ అవి వచ్చు కాబట్టి వాడికి బుద్ధి చెప్పగలవు. నన్ను తగులుకుంటేనే నేను రిస్క్ లో పడతాను. పడితే పడు, నాకేటి? నీకు ఉంది. నేను నువ్వు కాదని మంగ ఫాదర్కి తెలిసిందనుకో, మంగని నీకిచ్చి చచ్చినా పెళ్లి చేయడు. అది కరెక్టే. అయితే ఏం చేద్దాం? మనం కొన్నాళ్ల పాటు ఇలా 2 in 1 యాక్ట్ చేస్తే నాలా చాలా మనీ అయిపోయి నువ్వు మంగం చేసుకోవచ్చు, నీలా చాలా మనీ అయిపోయి నేను ఊహం చేసుకోవచ్చు. ఈ రిస్క్ ఏదో బానే ఉందే. చాలా బాగుంటుంది. అయితే ఈ విషయం అర్జెంట్ గా మన హీరోలకు చెప్పాలి. లేకపోతే నీది నన్ను, నాది నిన్ను తగులుకుని మనల్ని రిస్క్ లో పెట్టేస్తారు. అవును నిజమే. అప్పుడప్పుడు నువ్వు అనుకుని మంగ నా వెనక పడుతుంది. పడుతుంది కదా అని కమిట్ అయిపోతావేమో. టాప్ లేచిపోద్ది.
నేను ఎందుకు అలా చేస్తాను? అయితే పద. హలో బ్రదర్, జస్ట్ మినిట్. నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టేటి. రేపు ఓ ఇంటికి నాలా నువ్వు వెళ్ళి తను తీసుకురావాలి. నీలా నేనే వెళ్ళడం ఎందుకు? నువ్వే వెళ్ళొచ్చుగా. ఆ సింగపూర్ నాడు ఓ ఇంట్లోనే ఉంటాడు. నేను వెళ్ళాననుకో రిస్క్ లో పడతాను. అదే నువ్వు వెళ్ళావు అనుకో వాడు రిస్క్ లో పడతాడు. అయితే నీ ఓన్ నేను కొట్టుకొచ్చేస్తాను, నా మంగని నువ్వు పట్టుకొచ్చేయి. అన్నట్టు ఎక్కడ రావాలి? నెహ్రూ పార్క్ దగ్గర ఉన్న సవేరా హోటల్ తీసుకొచ్చి. సరే. ఒరేయ్ అమెరికా, ఈ సింగపూర్ సింహాన్ని రెచ్చగొట్టావు కదూ, వచ్చేసిందిరా. నీకు బ్యాడ్ టైం వచ్చేసింది. ఆ జీవంటూను వాడితే కండలు పెరగాలి గాని చేతులు పెరిగాయంటబ్బా. ఆ? నువ్వా? ఏట్రా సైడ్ యాంగిల్ లో స్టిల్ ఇచ్చేత్తు బ్యాడ్ టైం వచ్చిందంటున్నావు? ఎవరికి? నీకే. అయ్య బాబోయ్, అయితే డేంజరే. రేయ్, ఎక్కడికి వెళ్తావురా? ఆ? ఇదేట్రా బాబు మీద మీదకి వచ్చేస్తున్నావు? కొంప తీసి ఫైటింగ్ చేసేస్తావా? వేరే లెవెల్లో. బాబాయ్ ఈసారి వదిలే. కుదరదు, కాళ్ళు చేతులు విరగాల్సిందే. అంతేనంటావా? అంతే. సరే, నువ్వు అంత సరదా పడుతుంటే తప్పేదేముంది, అలా కానీ. రేయ్! అమ్మో! అబ్బో! అదేట్రా బాబు అప్పుడే ఒకటి అయిపోయావు. దా, ఇంకో రౌండ్ వేసుకుందాం. అమ్మో, వద్దు. మరి అదే వచ్చింది నీతో. ఏదో మా మాట నువ్వు దా. వద్దంటే అలా బలవంతం చేస్తావేంటి? కావాలంటే నేను అడగనా? అయితే ఒక్క ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తానే. అమ్మో! అమ్మో! అమ్మో, వద్దు, వద్దు. ఊహా, రక్షించు. ఏమిటి? ఏమైంది? ఊహంటే ఏదో కుర్రదనుకున్నాను. మొదర ఫిగరే. బ్రదర్ టేస్ట్ ఏంటి మరీ ఇంత బ్యాడ్ గడిచింది? హాయ్ రవి. ఓయ్ ఊహా. రవి ఊహా. రవి ఊహా. రవి ఊహా. రవి ఊహా. 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 అమ్మ ఊహ, తొందరగా రా. ఏంటమ్మా ఏమైంది? రవి ఊహా. ఆహా. ఓహో. ఊహా. ఆ సూపేటే. ఏంటండి ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఏ ఇది వరకు నేను ఎలా మాట్లాడినా? కొన్ని పార్క్ వెళ్ళు, రవి వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాడు. రవా, అదే నేను వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాను. అల్లుడు, ఆర్ యు ఫైన్? ఎస్ ఆంటీ, ఐఎమ్ ఫైన్. 100 రూపీస్ కోర్ట్ ఫైన్, 1 month సెంట్రల్ జైల్. అలాగైతే ఏమిటో అమెరికా కామెడీ, అర్థమైతే గానీ నవ్వలేం. ఎక్స్క్యూజ్ మీ, మంగగారు ఉన్నారండి? మంగ గారా? అదేనండి, మంగ తయారు గారు. దేనికి బాబు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తావా? కాదండి, వాడు పార్క్ తీసుకురామన్నాడు. వాడెవడు? అంటే నేనే. వాడే వీడు, వీడే వాడు. మంగని ప్రేమించిన వాడు. ప్రేమించిన వాడా? అంటే నాలాంటి నేనే. మరి మీ నాన్న ముందు దాన్ని చీకొట్టావు? అంటే మా డాడీ వచ్చిన వెంటనే ప్రేమ పెళ్లి అంటే ఫీల్ అవుతాడని. నిజమా? ఆ